పరిసయ్యులు కపటులు. కపటం అంటే ఏంటి? లోనొక ఆలోచన ఉంది, కానీ పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారు. వాళ్ళని కపటులు అంటాం. యథార్థత లేనివారు అంటే ఎవరు? హృదయంలో ఉన్న దాని ప్రకారంగా వీళ్ళు మాట్లాడడం లేదు. ఈ 2 లక్షణాలు పరిసయ్యులకు పుష్కలంగా ఉన్నాయి. ఈ పరిసయ్యులు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకు అలా ఏది మాట్లాడినా పైకొకలాగా లోనొకలాగా వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అంటే, వాళ్ళు మనుషుల మెప్పు కోరుతున్నారు. వాళ్ళ ప్రార్థన చేసినా మనుషుల మెప్పు కోరుతారు, వాళ్ళు భక్తి చేసినా మనుషుల మెప్పు కోరుతారు, ఉపవాసం చేసినా మనుషుల మెప్పు కోరుతారు. కాబట్టి వాళ్ళ బ్రతుకే మనుషుల మెప్పు కోరే స్థితి. దేవుడిని సంతోషపెట్టాలనే తలంపులు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు దేవునితో సంబంధాన్ని కోరుకుంటారు. దేవునితో సంబంధాన్ని కోరుకుంటారు కనుక మనుషులు ఏమనుకుంటారో అనే విషయాలను అసలు పట్టించుకోరు. యథార్థపరుడు దేవుడినే చూస్తాడు, వేషధారి మనుషులను చూస్తాడు. పరిసయ్యులు మనుషుల ముందు నీతిమంతులుగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. అందుకే వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కావాలి. మత్తయి సువార్త 5:20 అంటాడు, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలి. ఎందుకంటే వాళ్ళ నీతి పైకి కనబడేది తప్ప లోన దానికి తగినటువంటి జీవితం ఏమాత్రం లేదు. సరే, ఈ అధ్యాయంలో గనక మనం చూస్తే పరిసయ్యుల్లాగా మీరు ఉండకుండా ఉండాలంటే ఈ విషయాల్లో మీరు ఎలా ఉండాలి అనే సూచనలు యేసుప్రభు చేస్తున్నట్టు కనపడుతుంది. ఒక 4 అంశాలు ఈ అధ్యాయంలో మనకు కనపడతాయి. తెలుగు బైబిల్ చదివే వాళ్ళం ఎంత ధన్యులం అంటే, తెలుగులో పారాగ్రాఫ్ డివిజన్స్ ఉన్నాయి. నేను 94వ సంవత్సరంలో వాక్యం చెప్పడం మొదలుపెట్టినప్పుడు నాకు బైబిల్ అంతా పూర్తిగా తెలియదు, కానీ సులువుగా ఎలా చెప్పగలిగేవాడిని అంటే పారాగ్రాఫ్ డివిజన్స్ చూసేవాడిని. ఈ పారాగ్రాఫ్ ఈ వచనంతో స్టార్ట్ అవుతుంది అంటే ఈ పారాగ్రాఫ్ ఈలో ఈ కంటెంట్ ఉంది. నాకు పూర్తిగా తెలీదు, కానీ 4-5 వచనాలు చదివేసరికి ఆ పారాగ్రాఫ్ ఏంటో నాకు అర్థమైపోయేది. కాబట్టి అప్పుడే నేనేం చేసేవాడిని అంటే అధ్యాయం తీసుకుని ఈ అధ్యాయంలో ఈ విషయాలు ఉన్నాయని చెప్పేసేవాడిని. పూర్తిగా నాకు తెలియదు, కానీ అలా చెప్పడానికి తెలుగు బైబిల్ ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. తెలుగు బైబిల్లో పారాగ్రాఫ్ డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు ఒక పారాగ్రాఫ్ కనపడుతుంది. మరి ఇక్కడ ఏం రాయబడింది? 6వ అధ్యాయం 2వ వచనం నుండి. 6వ అధ్యాయం 1వ వచనం వేరేగా ఉంది, 2 నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ అయింది. 2 నుంచి 4 వచనాలు దేని గురించి తెలియజేస్తున్నాయి? నీవు ధర్మము చేయనప్పుడు అంటే ఇవ్వడం గురించి మాట్లాడుతుంది 2 నుంచి 4 వచనాలు. ఆ తర్వాత 5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అంటే 5 నుంచి 15 వచనాలు ప్రార్థన గురించి తెలియజేస్తుంది. తర్వాత 16వ వచనం నుండి 18వ వచనం వరకు మీరు ఉపవాసము చేయనప్పుడు. ఆ తర్వాత మళ్ళీ 19వ వచనం నుండి చూస్తే మీకు పారాగ్రాఫ్స్ ఇంకెక్కడా లేవు, డైరెక్ట్గా 34వ వచనం వరకు ఉంది. అంటే ఇదంతా ఒక సెట్ అనమాట. ఇక్కడేంటి? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనదు అంటే ధన సంపాదన గురించి, వస్తుపరమైనటువంటి విషయాల గురించి, భౌతిక విషయాల గురించి ఈ అధ్యాయంలో ఈ పారాగ్రాఫ్ మాట్లాడుతుంది. అంటే 6వ అధ్యాయం ఎన్ని విషయాలను డీల్ చేస్తుంది? ఇవ్వడం గురించి, ప్రార్థన గురించి, ఉపవాసం గురించి, అలాగే భౌతిక సంబంధమైన విషయాల వినియోగం గురించి మాట్లాడుతుంది. అంటే ఈ 4 విషయాల్లో మన వైఖరి లేక మన సంబంధాలు లేక ఇతరుల కంటే మనం మెరుగ్గా ఎలా ఉండాలి, పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కావాలంటే ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి? వాళ్ళు వేషధారులు అని అన్నారు కదా, మరి యథార్థపరులై దేవుని ఆరాధించేటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి? ఇవి మనం ఈ అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి చదువుదాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. ఒక విధంగా చెప్పాలంటే 6వ అధ్యాయానికి ఇండెక్స్ అనమాట ఇది, లేకపోతే 6వ అధ్యాయానికి ఒక టైటిల్ అని చెప్పొచ్చు. మనం మనుషులకు కనబడాలని చేయకూడదు, దేవుని కనపడాలని చేయాలి. ఇదే ఈ అధ్యాయం అంతట్లో మనం తెలుసుకోవచ్చు. మనుషులకు కనబడాలని ఏం చేయకూడదు, మనుషుల ముందు ఏమి చేయడానికి ట్రై చేయకూడదు. ముఖ్యంగా మొట్టమొదటిగా 2 నుంచి 4 వచనాల్లో కావున నీవు ధర్మమును చేయను. పేదవాళ్ళకు సహాయం చేయడం లేక అనేకుల గురించి ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం అనేది ప్రతి మతానికి కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి నియమాలు. ఏ మతమైనా ఏమంటది? పేదలకు కనికరించు, ప్రార్థన బాగా చెయ్యి, ఉపవాసాలు బాగా ఉండు, నిన్ను క్రమశిక్షణలో పెట్టుకోమని చెప్తుంది. ఈ ఆచారాలను యేసు ప్రభు కొట్టిపారేస్తున్నట్టుగైతే ఇక్కడెక్కడా లేదు. ప్రార్థన చెయ్యొద్దు అని అన్నాడా? ధర్మం చెయ్యొద్దు అని అన్నాడా? వాటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిసయ్యులు ఎవరికైనా సహాయం చేస్తున్నారంటే దాంట్లో వాళ్ళకెంత ప్రతిఫలం కలుగుతుంది, మనుషుల ముందు వాళ్ళకెంత పేరు వస్తుంది, వాళ్ళు చేసేటువంటి దాన ధర్మాల వల్ల వాళ్ళకి ఎంత మంచి పేరు కలుగుతుంది అందరి మధ్యన. ఈ ఉద్దేశంతో అందరి ముందు ఇవ్వచ్చా ఇవ్వకూడదా కాదు ఇక్కడ ప్రస్తావన. నీ ఉద్దేశం ఏంటి? ఎవరు చూడాలని చేస్తున్నావు, ఎవరి మెప్పు కోసం చేస్తున్నావు అనేది చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు చూడాలని చేస్తున్నావా?
దేవుడు చూడాలని గనక చేస్తున్నట్లయితే నువ్వు చేసే ధర్మం వల్ల నువ్వు రక్షించబడతావా? ప్రతి మతం ఏం చెప్తుంది? నీ పుణ్యకార్యాల వల్లే నీకు పరలోకం, నువ్వు అందరికీ మంచి చేస్తే ఖచ్చితంగా పరలోకం వెళ్తావు అని చెప్తుంది ఏ మతమైనా. కానీ యేసు ప్రభు వారు ఆ విషయం గురించి మాట్లాడడం లేదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా రక్షణ ధర్మకార్యాల వల్ల రాదు. బైబిల్ ప్రకారంగా రక్షణ కృప వల్ల కలుగుతుంది. మనం చేసే నీతి క్రియల వలన, మనం చేసే దాన ధర్మాల వలన దేవుని మెప్పును పొందుకోలేం, పరలోక రాజ్యాన్ని అంతకంటే పొందుకోలేం. కాబట్టి యేసు ప్రభు వారు మీరు పరలోకం వెళ్ళటానికి అని చెప్పట్లేదు. ఒక విధంగా ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఆ ధనవంతుడైనటువంటి యవనస్తుడిని యేసు ప్రభు కూడా నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించు అని చెప్పడంలో కూడా నువ్వు ఇది చేస్తేనే పరలోకం వెళ్తావని చెప్పడానికి చెప్పలేదు. ఆయన అన్నాడు, పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన పనులన్నీ చేస్తున్నావు, కానీ ఒకటే కొద్దుగా ఉంది నీకు, నువ్వన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పాడు. సో యేసు ప్రభువుని వెంబడించాలనుకున్న వ్యక్తి ఏ రకమైనటువంటి జీవితాన్ని జీవించాలి, లేక దేవుడు ఎటువంటి రకమైన వ్యక్తిత్వాన్ని ఆ వ్యక్తి నుంచి ఆశిస్తున్నాడు అనేది మాత్రమే మనం ఈ అధ్యాయంలో చూస్తాం. 1 పేతురు 1వ అధ్యాయము 24వ వచనంలో మనుషుల మెప్పు కోరకుండా దేవుని మెప్పు కోరేవాళ్ళగా మనం జీవించాలి అనే చక్కని వర్తమానం కనపడుతుంది. ఎందుకంటే మన కార్యాల వల్ల, మన పనుల వలన దేవుని నామానికి మహిమ కలగాలి. దేవునికి మహిమార్థంగా మన జీవితాలు మలచబడినట్లుగా యేసు ప్రభు వారు పంపించబడ్డాడు. ఆయన రక్తం ద్వారా పవిత్రపరిచి, ఆయన ఆత్మచేత మన జీవితాలు నింపి మనం దేవునికి మహిమ తెచ్చేవారుగా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనకు మహిమ కలగడానికి, ఆయనకు కీర్తి కలగడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. 1 పేతురు 1:24వ వచనంలో అంటాడు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నాడు, వారి అందమంతియు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. దేవుని వాక్యమే ఎల్లప్పుడూ నిలుస్తుంది. మనమందరం పతనమైపోతాం, మనమందరం నాశనం అయిపోతాం, మనందరం కూడా ఖచ్చితంగా నాశనానికి వెళుతున్న వాళ్ళమే, మనందరం నాశనం అయిపోతున్న వాళ్ళమే. కాబట్టి మన నీతి కార్యాల ద్వారా మనం ఆ నాశనాన్ని తప్పించుకోలేం. ఆ నాశనాన్ని తప్పించుకోవాలంటే యేసు ప్రభు ద్వారా ఉచితంగా అనుగ్రహించబడిన పాపక్షమాపణ ద్వారా మాత్రమే అది సాధ్యం. అయితే మరి ఇక్కడ చెబుతున్న అంశం ఏంటి? నువ్వు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున. సో అందరి ముందు చేయొద్దు అనడానికి కారణం, ఘనత మనుషుల వలన పొందాలనే ఆలోచన ఉంటే, మనుషుల వలన మెప్పు పొందాలనే ఆలోచన ఉంటే ఏం చేస్తాం? అడ్వర్టైజ్మెంట్ బాగా చేసుకుంటాం. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యంగా నుండి నిమిత్తం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వల్ల. పర్పస్ ఏంటి? దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం రావాలంటే 4వ వచనం, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే, లేదా నువ్వు చేసేది దేవుడు మాత్రమే చూడాలి అనుకుంటే మనుషుల ముందు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయి అన్నాడు. అందుకని మనుషుల ముందు చేయడం తప్పని కాదు. కొన్ని విషయాలు మనుషులకు కనపడకుండా చేయొచ్చు. కానుక ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం కానీ, కొన్ని వస్తువులు ఇవ్వడం కానీ రహస్యంగా చేయొచ్చు. కానీ ఆస్తులు రాసిచ్చేటప్పుడు రహస్యంగా అవ్వదు. రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్తుంది, లేదా పబ్లిక్కి తెలుస్తుంది. రిజిస్ట్రేషన్ ఇప్పుడు వచ్చింది, కానీ ఎంతమంది పెద్దలు పిలిచి అందరి ముందు చెప్పాలి. మీరు అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 34 నుంచి 37 వచనాల్లో అక్కడ యోసేపు అనే వ్యక్తి కనపడతాడు. లేక ఇతనికి మారు పేరున బర్నబా అని పేరుంది. ఇతడు ఏం చేశాడంటే, యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఈ లోకం జీవితం శాశ్వతం కాదు, పరలోకం శాశ్వతం అని ఆ రోజున వాక్యం ఉన్నటువంటి చాలామంది తమ చరస్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి వాళ్ళు యేసుప్రభుని వెంబడిస్తూ వచ్చేవారు. అలాగే ఇతను ఏం చేశాడు? తనకున్నదంతా అమ్మేశాడు. కుప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండ్రి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఆ భూమి అమ్మాడంటే అది రహస్యంగా జరిగే ట్రాన్సాక్షన్ కాదు, అందరి ముందు తెలుస్తుంది. అతను అపోస్తల పాదాల దగ్గర పెట్టాడు అంటే అందరి ముందు పట్టుకొచ్చి ఇచ్చాడు, వ్యక్తిగతంగా రహస్యంగా ఇవ్వలేదు. ఇప్పుడు మనం అంత పబ్లిక్గా చేయకూడదు అనే మాట యేసుప్రభు చెప్తున్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటే ఇక్కడంతా కూడా వాళ్ళు తెలియకుండానే తీసుకోవాలి. కానీ అతను ఏం చేశాడో కూడా చాలా మందికి తెలుసు. కాబట్టి పబ్లిక్గా చేయకూడదు అనేది ఇక్కడ పాయింట్ కాదు. ప్రభుకు మహిమార్థమే చేస్తున్నావు. నీ ఇంటెన్షన్ ఏంటి? నీ మోటివ్ ఏంటి? నీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకని నువ్వు ఈ పనులు చేస్తున్నావు? దేవుడే ప్రతిఫలం ఇవ్వాలనే కదా. మరి దేవుడే ప్రతిఫలం ఇవ్వాలని నువ్వు ఆశిస్తున్నట్లయితే ప్రచారం చేసుకోవడం మానేసి కనీసం కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలవనివ్వద్దు అని చెప్తున్నాడు. అంటే దాన ధర్మాలన్నీ కూడా
దేవుని మెప్పు పొందేటట్టుగా మనం ట్రై చేయాలి. కొన్ని కుదరవు, కొన్ని ఖచ్చితంగా కుదురుతాయి. సాధ్యమైనంత వరకు మనం ఎందుకు అట్లా చేయాలని కోరుకోవాలంటే, మనం చేసే దానివల్ల మనుషుల మెప్పు కాదు, దేవుని మెప్పు కావాలి. కానీ పరిసయ్యులు ఏం చేస్తారు? అక్కడ ఆల్రెడీ రాసేసాడు, వేషధారులు సమాజ మందిరముల్లోను వీధుల్లోనూ చేయులాగున. వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేస్తారంట. వీధిలో పెట్టుకుంటారు వాళ్ళు చేసే పనులన్నీ. కాబట్టి పరిసయ్యుల వలె వేషధారుల ఉండదు. మీరు దేవుడు చూడాలని మీరు ఈ పని చేయాలి. ఇది మొదటి విషయం. మీరు పరలోక రాజ్య సంబంధులైతే, నిజంగా ప్రభు వైపు చూస్తున్న బిడ్డలైతే, నన్ను ప్రభు రక్షించాడు, నేను ప్రభు బిడ్డనయ్యాను, నేను పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఈ లోకంలో ఈ జీవితం వ్యర్థం, ఈ లోకంలో వాటిని నేను ప్రేమించట్లేదు అని కనుక మీరు నిజంగా అనుకుంటే, మీరు చేసే ప్రతి కార్యం దేవుడు చూచేటట్టుగా ట్రై చేయండి. దేవుడు మనసుని మెప్పించేటట్టుగా ట్రై చేయండి. అంతేగాని మీ వ్యక్తిగత లాభాల కోసం లేక పేరు ప్రఖ్యాతుల కోసం ఈ పని చేయొద్దు. పరిసయ్యులు అట్లనే చేస్తారు. వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికము కావాలనే యేసుప్రభు బోధ ఈ మాటల్లో మనకి ధ్వనిస్తుంది. ఆ తర్వాత 5వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ప్రార్థన గురించి మాట్లాడతాడు. ఇక ఉపవాసం గురించి కాదు. యేసుప్రభు వారు ప్రార్థన గురించి ఒక 4 సూచనలు చేసినట్టుగా ఈ అధ్యాయంలో మనకు కనపడుతుంది. మొట్టమొదటిగా 6వ వచనంలో మనం చూస్తే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అంటున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు లోపటికి వెళ్ళి చెయ్యి, పబ్లిక్లో చేయడం కాదు. ఇక్కడ కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడు చూడాలని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు వినాలని ప్రార్థన చేస్తున్నావా? నీ ఇంటెన్షన్ ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? అది యేసుప్రభు చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, కానీ బయట ఎప్పుడు ప్రార్థన చేయకూడదని కాదు. వాస్తవానికి 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట అందరి ముందు చేసే ప్రార్థన గురించి. యేసుప్రభు వారు కూడా యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో అందరి ముందే అద్భుతం చేశాడు, అందరి ముందే ప్రార్థన చేశాడు ఆయన. ఆ మాటకు వస్తే యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి 42 వచనాల్లో లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి అందరికీ వినపడేటట్టుగానే ప్రార్థన చేశాడు. పబ్లిక్లో ప్రార్థన చేయడమే తప్పు అనుకుంటే ఆయన ఈ పనులన్నీ చేయకూడదు. అపొస్తలుల కార్యం 27వ అధ్యాయం 35వ వచనంలో పౌలు గారు కూడా అందరికీ తెలిసేటట్టుగా ప్రార్థన చేశాడు. అందరికీ తెలిసేటట్టుగా ప్రార్థన చేయడం తప్పని కాదు ఇక్కడ చెప్పేది. కానీ ప్రార్థన ఏ ఉద్దేశంతో ఉన్నది, ఏ ఆలోచనతో ఆ ప్రార్థన చేస్తున్నావు? ఇక్కడ రాయబడిన మాట మనకి తెలుగులో భలే రాశారు 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అన్నాడు. కానీ ఇంగ్లీష్లో అట్లలో మీరు చూస్తే అక్కడ వేరే రకమైనటువంటి పదం కనబడుతుంది, క్లోజెట్ అంటారు. అంటే నీ పర్సనల్ రూమ్. అక్కడ రాయబడిన మాట ఇంకో అర్థం కూడా ఇస్తుంది, సామానులు భద్రపరుచుకునే గదిలో కూడా ఇస్తుంది. ఎందుకంటే రహస్య గదులు ఎక్కడ ఉంటాయి? సామాన్లన్నీ, వాళ్ళు ఇంపార్టెంట్ సామాన్లన్నీ తీసుకెళ్ళి రహస్య గదిలో పెట్టుకుంటారు. దానికి ఇంకో పదం వాడొచ్చండి, లాకర్ రూమ్స్ అంటారు. లాకర్ రూమ్స్ ఉంటాయి. బ్యాంకులో లాకర్ రూమ్ ఒకటి ఉంటుంది. ఇంపార్టెంట్ డబ్బులు, డాక్యుమెంట్లు తీసుకెళ్ళి లాకర్లో పెడతారు. అలాగే బాగా డబ్బున్న వాళ్ళకి ఇంట్లో లాకర్ రూమ్స్ ఉంటాయి. ఎవరికి తెలియవు, వాటికి పాస్వర్డ్స్ ఉంటాయి, లేక వాటి అడ్రస్సే చాలా మంది తెలియదు. స్ట్రాంగ్ రూమ్ అని ఇంకో పేరు కూడా ఉంది. సో యేసుప్రభు వారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏం చేసినా ఎవరికో కనపడాలని కాదు, నువ్వు దేవుడు వినాలనే విధంగా నువ్వు ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారు కూడా ఇటువంటి ప్రార్థన చాలాసార్లు చేశారు. లూకాసు వార్తలు అయితే 12 మార్లు కనపడుతుంది. మార్క్స్ వార్త 1:35 వచనంలో చూసినప్పుడు యేసు ప్రభు వ్యక్తిగతంగా చేస్తున్న ప్రార్థన కనపడుద్ది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చూస్తే ఎలీషా చేసిన వ్యక్తిగత ప్రార్థన కనపడుతుంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే దానియేలు చేసినటువంటి వ్యక్తిగత ప్రార్థన కనపడుద్ది. అంటే తలుపులు వేసుకొని ఒంటరిగా దేవునితో మాట్లాడే అనుభవాలు మనకు ఉండాలి ఖచ్చితంగా. అలాగని పబ్లిక్లో ప్రార్థన చేయడం తప్పని కాదు, కానీ ఉద్దేశం ఏంటంటే దేవుడు వింటున్నాడా లేదా. సో మన ప్రార్థన ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా ఉండాలి. రెండవది, మన ప్రార్థన యథార్థంగా ఉండాలి. 7-8 వచనాలు మనం చూస్తే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు. 8వ వచనం, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. దేవుడికి నీ హృదయం తెలుసు, కాబట్టి యథార్థంగా ప్రార్థన చేయి. ఎవరో వినాలని చేసే ప్రార్థనలో చాలా వల్లిస్తాం, కానీ దేవుడు చూస్తున్నాడు అన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. ప్రతి మనిషి గురించి ప్రతి ఒక్కరికి తెలియపోవచ్చు, కానీ మన గురించి దేవుడికి తెలుసు కదా. మన గురించి దేవుడికి తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. దేవుడి ముందు ప్రగల్భాలు పలికినా, దేవుడి ముందు లేనిపోని గొప్పలు చెప్పుకున్నా, లేకపోతే దేవుడి ముందు లేనిపోని విషయాలు మాట్లాడినా దేవుడు నమ్మటానికి వెరుబాగులోడు కాదు. కనుక ప్రార్థన చేస్తున్న ప్రతి వ్యక్తి ప్రార్థనలో యథార్థంగా ప్రార్థన చేయాలి. వ్యర్థంగా పదే ఆ పదాలు ఉచ్చరించటం, ఏదో జపం చేసినట్టుగా పదే చెప్తే దేవుడు ప్రసన్నుడు అవుతాడు అనుకోవడం, అది అమాయకం. దేవుడికి 100 మాటలు అవసరం లేదు, 1 మాట చాలు. కానీ అలాగని 1 మాట చెప్పేసి లెగిసిపోవడం కాదు. పదే దేవుడిని ప్రాధేయపడుతున్నాం.
ప్రార్థనలో ఒక 4 రకాలు ఉన్నాయని బైబిల్లో ప్రస్తావించబడింది. ప్రార్థనలు చేయొచ్చు, విజ్ఞాపనలు చేయొచ్చు, యాచనలు చేయొచ్చు, దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టొచ్చు. ఏ మోడ్ ఆఫ్ ప్రేయర్ అయినా సరే. వాస్తవానికి యేసుప్రభువు వారు కూడా విసుగకుండా నిత్యము ప్రార్థన చేయమన్నాడు. అంటే ఒకే విషయం గురించి దేవుడు ఇస్తాడు, ఇవ్వాలి అనే విధంగా పట్టుదలగా ప్రార్థన చేయడం గురించి నేను ఈ మాటలు చెప్పట్లేదు. కానీ ఊరికనే మాట్లాడడం, వ్యర్థంగా మాట్లాడడం దేవునికి ఏమాత్రం కూడా నచ్చదు. మత్తయి సువార్త 26:36-46 మీరు చదువుకోవచ్చు. 2 కొరింథీ పత్రిక 12:7-8 కూడా మీరు చదువుకోవచ్చు. కాబట్టి వ్యర్థమైనటువంటి మాటలు దేవునికి ఏమాత్రం కూడా నచ్చవు. దేవుడికి సూటిగా స్పష్టంగా నా ప్రాబ్లం ఇది అని యథార్థంగా చెప్పగలిగితే చాలు. యథార్థంగా ఉన్న వారి పట్ల ఆయన కనుదృష్టి ఉంటుంది. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. కాబట్టి ఆయన యథార్థంగా ఉండే వారి కోసం చూస్తున్నాడు, కానీ ఊరికే వల్లె వేసేటువంటి వాళ్ళ వైపైనా చూడలేదు. కాబట్టి ప్రార్థన వ్యక్తిగతంగా ఉండాలి, ప్రార్థన యథార్థంగా ఉండాలి, అలాగే ప్రార్థన దేవుని చిత్తాన్ని కోరేదిగా ఉండాలి. 9వ వచనం నుండి మనం చూస్తే, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయడి, పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. దేవుని చిత్తం చేయాలి అనే ఆశ, కోరిక ఆ ప్రార్థనలో ఉంటే అది దేవుడికి ఇష్టమైన ప్రార్థన. మన ప్రార్థన వ్యక్తిగతంగాను, మన ప్రార్థనలో వ్యర్థమైనటువంటి మాటలు లేకుండా యథార్థంగాను, మన ప్రార్థనలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలనేటువంటి ఆరాటంతోనూ మనం ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఇష్టపడతాడు. ప్రార్థన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమై ఉండాలంటే దేవుని నామాన్ని మహిమపరచడం, అంతేగాని నాకు కావలసినవి సాధించుకోవడం కాదు. మనకు కావలసినవి సాధించుకోవడానికి చేసే ప్రార్థన దేవుడైతే జవాబు ఇవ్వడు. కొంతమంది వాళ్ళు ప్రార్థించినవని వాళ్ళకి దొరికినాయండని మీరు నాకు చెప్పొచ్చు, దానికి కూడా నేనేం మాట్లాడలేకపోవచ్చు. కానీ నాకు తెలిసిన బైబిల్లో నాకు తెలిసిన దేవుడు ఏం చేసినా తన మహిమ కొరకే చేస్తాడు. తన మహిమకు సంబంధం లేనివి ఆయన చేయడు. మీరు యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోకి వెళితే, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమై వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు గనుక మీకేమీ దొరకలేదు. మీరు అడిగే దాంట్లో మీకు ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశం ఉంది గనక దేవుడు మీకేమి ఇవ్వట్లేదు. దేవుడు ఎప్పుడు ఇస్తాడు అంటే మనం పొందే వాటి ద్వారా తనకు మహిమ కలుగుతుంది అనుకుంటే ఇస్తాడు. దేవుడు తన మహిమను కోరుతున్నాడు గనక మన ప్రార్థనలో ఆయనను మహిమపరచాలనే ఆలోచన ఉంటే దేవుడు ఆ ప్రార్థనని స్వాగతిస్తాడు. చూడండి, ఈ ప్రార్థనలో ఎక్కడా కూడా నా కొరకు, నా అనేటువంటిది కనపడదు. చూడండి, పరలోక ప్రార్థనలో నా అనేటువంటిది ఎక్కడన్నా ఉందా? నేను ఉందా? కానీ మన ప్రార్థనలో చూడండి, మన ప్రార్థన అంతా నేనే. ముందు నేను, పరలోక ప్రార్థనలో మేము ఉంది, నేను లేదు. మన ప్రార్థనలు ఎంత దారి తప్పునో అర్థం చేసుకోండి. ఇక తర్వాత విషయం దగ్గరికి వద్దాం. అసలు ప్రార్థనలో భౌతికమైన అవసరాలు ప్రార్థన చేయకూడదు. చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడంటే, మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రార్థన చేయొచ్చు. క్షమాపణ కొరకు ప్రార్థన చేయొచ్చు, దేవుని నడిపింపు కొరకు ప్రార్థన చేయొచ్చు, దుష్టు నుండి తప్పించమని, కాపాడమని కూడా ప్రార్థన చేయొచ్చు, శోధనలో నుండి తప్పించమని ప్రార్థన చేయొచ్చు. కానీ ప్రార్థన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, నా వలన దేవుని నామం మహింపరచబడాలి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. సో ప్రార్థన వ్యక్తిగతంగా ఉండాలి. ప్రార్థనలో వ్యర్థమైనటువంటి మాటలు ఉండకూడదు. ఎందుకంటే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు అంటే యథార్థంగా ఉండాలి. దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయాలి. 3. 4వది, ప్రార్థన క్షమాపణతో ఉండాలి. 14-15 వచనాలు, మనుష్యుల అపరాధములను మీరు క్షమింపని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు. 15వ వచనంలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మనం క్షమిస్తే ఆయన క్షమిస్తాడు, మనం క్షమించకపోతే ఆయన క్షమించడు. అంటే మన ప్రార్థనలో క్షమాపణ లేకపోతే మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. ప్రభా, తప్పు చేశాను ఆయన, పాపం చేశాను ఆయన, క్షమించు ఆయన. క్షమించాడో? నువ్వు క్షమించావా? నువ్వు క్షమించావా ఫస్ట్? సో క్షమించేటువంటి మనసు మనకు ఉండాలనేటువంటిది ఈ వచనాల్లో చూస్తాం. 6:12 బలి విచిత్రంగా ఉంది కదా. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం. ఇది ఇంకా దారుణమైన మాట. అంటే మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించండి. అంటే నువ్వు క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించక్కర్లేదు అని చెప్తున్నట్టే కదా. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండో. అంటే నేను ఇతరులను క్షమిస్తే దేవుడు నన్ను క్షమించేస్తాడనమాట. అంటే నేను క్షమాపణ నా కష్టం వల్ల సాధించుకున్నాను, నేను క్షమించగలిగాను గనక దేవుడు నా పాపాలు క్షమించాడు. మళ్ళీ ఆ పొరపాటులోకి వెళ్ళకూడదు. క్షమాపణ నువ్వు ఇతరులను క్షమించావు గనక దేవుడు నిన్ను క్షమించడం కాదు. నిన్ను ఆల్రెడీ ప్రభు క్షమించాడు గనక ఇతరులను నువ్వు క్షమిస్తున్నావు. యేసు ప్రభు మనల్ని ఉచితంగా క్షమిస్తున్నాడు, ఉచితంగా తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు క్షమించే బాధ్యత మనపై ఉంది. క్షమించకపోతే ఏంటంట? క్షమించకపోతే నేను పరలోకంలో తీసుకోడంట. ఆయన క్షమించాడు గనక నువ్వు క్షమాపణ పంచాలి.
కాబట్టి ఈ కాన్సెప్ట్ మనకి ఎఫెసీ పత్రిక 4:32లో కనబడుతుంది, కొలస్సీ పత్రిక 3:13లో కనబడుతుంది. క్షమించడం గురించి మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-35 వచనాల్లో కనపడుతుంది. కాబట్టి నిజమైనటువంటి ప్రార్థన పరలోకపు తండ్రిని ఉద్దేశించి ఉంటుంది. నిజమైన ప్రార్థన ఖచ్చితంగా వ్యక్తిగతంగా ఉంటుంది. నిజమైన ప్రార్థనలో వ్యర్థమైనటువంటి మాటలు ఉండవు. ఆ ప్రార్థన యథార్థంగా ఉంటుంది. నిజమైన ప్రార్థన దేవుని చిత్తం గురించి తపనగా కనపడుతుంది. నిజమైనటువంటి ప్రార్థనలో క్షమాపణ ఉంటుంది. పరలోకపు తండ్రి మనలను క్షమించిన ప్రకారంగా, పరలోకపు తండ్రి మహిమపరచబడేటట్లు, పరలోకపు తండ్రి నామం పరిశుద్ధపరచబడేటట్టు. 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తండ్రి 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 ఎన్నిసార్లు చెప్తున్నాడు. సో మన ముఖ్యమైన ఉద్దేశం, మన ముఖ్యమైనటువంటి ఆలోచన, మన ముఖ్యమైనటువంటి సంకల్పం ఎక్కడుండాలో, ఎటువైపు ఉండాలో చెప్తున్నాడు. ఇలా మనం చదువుకుంటూ పోతే 6:16-18 వచనాల్లో ఉపవాసం గురించి కూడా మాట్లాడతాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, వారు ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని. ఎవరికి కనపడాలని ఉపవాసం చేయాలి? దేవుడికి కనపడాలని. అంతేగాని నేను ఉపవాసం ఉన్నట్టు అందరికీ తెలియాలని గడ్డాలు పెంచుకొని, తల విరబూసుకొని, తెల్ల చీరలు కట్టుకొని, తల ముడేసుకొని, లేక ఈ రకమైన ఫీట్లు ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఉపవాసం ఉన్నట్టు పబ్లిక్గా కనపడకూడదా? అలాగంటే చక్కగా డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఏమి లేదు బ్రదర్ అంటూ అన్నం తింట మానేసి తిరగాల. లేవీకాండం 23వ అధ్యాయం 27వ వచనంలో ఇశ్రాయేలు సంవత్సరానికి ఒకసారి ప్రతిష్ఠిత దినమున వాళ్ళు డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ఆ రోజున వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇశ్రాయేల్ ఉపవాసం ఎలాగుంటుందో తెలుసా? నెత్తి మీద బుగ్గేసుకొని గోను పట్ట కట్టుకొని చేస్తారు. అలాంటప్పుడు దేవుడు అక్కడ దాన్ని అనుమతించకూడదు. అంటే పబ్లిక్లో మనం ఉపవాసం ఉండకూడదని కాదు, పబ్లిక్లో ఉపవాసం ఉండే సందర్భాలు ఉన్నాయి కూడా. పరిసయ్యులు అయితే ప్రతి సోమవారం ప్రతి గురువారం వాళ్ళు ఉపవాసం చేసేవారట. లోకసువార్త 18-12 వచనాలు. అంటే పబ్లిక్లో ఉపవాసం ఉండకూడదని కాదు ఇక్కడ. నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? అందరి జాలి పొందటానికా, అందరి దయ పొందటానికా, లేక దేవుని మెప్పు పొందటానికా? దేవుడు చూస్తున్నాడని ఉపవాసం ఉంటున్నావా? దేవుడు కోరుతున్నట్లుగా మనం ఉపవాసం చేయాలి. ఉపవాసం యొక్క ముఖ్యమైన ఉద్దేశం దేవునితో సహవాసం. అందుకే ఒక ఆయన అనేవాడు, ఉపవాసం అంటే దేవునితో సహవాసం. మత్తయి సువార్త 4:3లో యేసు ప్రభు వారు అరణ్యంలోకి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడని తెలుస్తుంది. యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనంలో ఆదిమ సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసే సేవకి పంపించారు. లూకా సువార్త 21:34లో ఉపవాసం వలన మన శరీరాన్ని మనం క్రమపరుచుకుంటాము అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. శరీరాన్ని క్రమపరుచుకోవడానికి ఉపవాసం చాలా అవసరం. మన ఆత్మ సంబంధమైనటువంటి ప్రాధాన్యతలను సరిగ్గా నిలబెట్టుకోవడానికి మన శరీరాన్ని నల్లగొట్టుకోవడం అవసరమే. కానీ ఆకలితో అలవటించడం వల్ల నీరసం వచ్చేసి ఎగబడి అన్ని తినేసి లేనిపోని రోగాలు తెచ్చుకోవడానికి ఉపవాసం కారణం కాకూడదు. ఉపవాసం ఉంటేనే నాకు ఆధ్యాత్మికమైనటువంటి మేలు జరుగుతుందనే అపోహ కూడా తప్పు. ఉపవాసం వలన నువ్వు దేవుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఉపవాసం ఉన్నా ఉండకపోయినా దేవుడు నీకు ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడిని రప్పించవచ్చు, శక్తి వస్తుంది, ఈ ప్రపంచాన్ని మొత్తం నా గుప్పిట్లో తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశాలు పిచ్చి ఉద్దేశాలు. నేను చాలా కాలం ఉపవాసాలు ఉండేవాడిని, 60 రోజులు చేశాను ఒకసారి. కాబట్టి ఇవన్నిటి వెనకాల ఉద్దేశం ఏంటంటే దేవునికి దగ్గర అవ్వాలని. కానీ వేషధారులు ఎందుకు ఉపవాసం చేస్తారంటే అందరి జాలి పొందడానికి. అందుకే ఇక్కడ అంటున్నాడు, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం, తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. సో వాళ్ళలాగా మీరు చేయొద్దు.